బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ ఇప్పటి వరకు ఆట ఆడితే ఎలా ఉంటుందో, వంట వండితే ఎలా ఉంటుందో, డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో, ఇక తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించాడు. కానీ మొదటిసారి నిఖిల్ ఒక వ్యక్తిని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో ఇవాల్టి బిగ్ బాస్ హౌస్ లో చేసి చూపించాడు. ఇక పట్టువదలని విక్రమార్కు టాస్క్ లో యష్మికి నేను అన్ని ఇన్పుట్స్ ఇస్తే తను ఎలా చేసిందో నేను నీకు ఇప్పుడే చేసి చూపిస్తానంటూ పృథ్వీకి చూపిస్తాడు నిఖిల్. నేను తనకి ముడి వేసుకుని పట్టుకుంటే స్క్వీజ్ అవుతుంది, నొప్పి పుడుతుంది, ఎక్కువసేపు పట్టుకోలేవు, తట్టుకోలేవు, ఇలా హోల్డ్ చేసి పట్టుకొని చూపిస్తే తనేమో నిన్ను చూసి నీలాగా చేయాలంటూ పట్టుకొని కళ్ళు మూసుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఎంత కామెడీ చేసిందో తెలుసా. లాస్ట్ కి ఏమైనా చేసిందంటే కింద పడిపోయింది. ఇక ఓడిపోయి వచ్చిన తర్వాత ఎలా కూర్చుందో తెలుసా అంటూ కింద కూర్చొని ఏడుస్తున్నట్టు ఫోర్స్ పెట్టి చూపిస్తాడు నిఖిల్. ఇక నేను తనని ఓదారుతామని పక్కకి వెళ్తే ప్లీజ్ నన్ను కొద్దిసేపు వదిలిపెట్టండి అంటూ ఏడుస్తుంది. లేదు ఎలా అయినా మాట్లాడాలంటూ పట్టుకుందామని చూస్తే చెయ్యి మొత్తం టీయర్సే ఉన్నాయిరా అంటూ చేసి చూపిస్తాడు. ఇక విష్ణుప్రియ అయితే గౌతమ్ ని ఒక ఛాన్స్ అంటూ వెంటనే కాలు కింద పెట్టేస్తున్నట్టు చేసి చూపిస్తాడు ఇమిటేట్ చేస్తూ. ఇక రోహిణి అయితే మరీ హైలైట్. గౌతమ్ ఆ ప్లాట్ఫామ్ ని తీసేస్తానంటూ 3, 2, 1 అన్నప్పుడు తను ఇమీడియట్ గా బయటకు దూకేసింది స్వింగ్ చేద్దామని. కానీ రియాలిటీ అర్థమయ్యి ఇంకా వెంటనే మన వల్ల కాదులే అని కింద కాలు పెట్టిందంటూ చేసి చూపిస్తాడు యాక్షన్ చేస్తూ నిఖిల్. ఇక నిఖిల్ అయితే ఇలా కంటెండర్స్ అందరినీ కూడా తెగ రోస్ట్ చేశాడు. ఇక నిఖిల్ అలా ఇమిటేట్ చేస్తుంటే యష్మి నవ్వలేక చచ్చిపోయింది అనుకోండి. చూడ్డానికి భలే కామెడీగా అనిపించింది నిఖిల్ అలా చేస్తుంటే. ఇక పృథ్వీ అయితే నవ్వి నవ్వి కింద పడిపోతాడు. ఇలా నిఖిల్ తనలోని రోస్టింగ్ యాంగిల్ ని కూడా ఇవాళ హౌస్ లో బయట పెట్టాడు. ఇక నిఖిల్ లోని యాంగిల్ ని చూసిన ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.